అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక లంచగొండ అధికారి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే అనుకూలంగా తీర్పు చెప్పేవాడు. అలాంటి లంచగొండికి పుట్టినటువంటి ఏకైక కుమారుడు అనేక రకాల వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు ఆ అధికారి నిద్రిస్తుండగా తన జేబులోంచి తన యొక్క కుమారుడు డబ్బులు తీసుకోవడం జరిగింది. అలా దొంగిలించేటువంటి సమయంలో తన తండ్రి చూసి, నీవు ఈ రకంగా దొంగతనం చేసినందుకు నీకు ఏ శిక్ష విధించాలనో తెలుసా అని చెప్పేసి తనను గద్దించడం జరిగింది. అప్పుడు ఆ కుర్రవాడు ఇలా అంటాడు, ఏ నేరాలకు ఎంత లంచం ఇవ్వాలో నాకు తెలుసు అని చెప్పేసి, ఈ నేరానికి 2 రూపాయలు ఇస్తున్నా తీసుకో అని చెప్పేసి అక్కడి నుంచి ఆ కుర్రవాడు వెళ్ళిపోతాడు. అప్పుడు అధికారి అసలు లోపం నాలోనే ఉందని, తన యొక్క నీచ ప్రవర్తన వల్లనే తన యొక్క కుమారుడు ఇలా తయారయ్యాడని చెప్పేసి అప్పటి నుంచి లంచాలు తీసుకోవడం మానివేశాడు. జై హింద్.